ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో మీకు బాగా కలిసి రావాలంటే ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉండాలి. దేవుళ్ళకే దేవుడు ఆ పరమేశ్వరుడు. మన కుటుంబం పైన ఆ శివయ్య ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా డబ్బు పరంగా అలాగే ఆరోగ్యపరంగా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో మీకు బాగా కలిసి రావాలంటే పరమేశ్వరుడికి ఇష్టమైన నారికేల దీపం వెలిగించండి. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 1వ తేదీన ఎవరైతే నారికేల దీపం వెలిగిస్తారో అలాంటి వారికి ఈ నూతన సంవత్సరం 2026 మొత్తం బాగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి జనవరి 1వ తేదీన నారికేల దీపం ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, అలాగే ఈ రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన సంవత్సరం మొదటి రోజున మీరు చేసే ప్రతి పని ప్రభావం చూపుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి జనవరి 1వ తేదీన తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేసి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ రోజు తులసి మొక్కను ముట్టుకుంటే మాత్రం ఊహించలేనంత ఐశ్వర్యం పొందుతారు. ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందాలనుకునే వారు ఈ జనవరి 1వ తేదీన ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉదయం ఇంట్లో పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే ఈ నూతన సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం. ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి జనవరి 1వ తేదీన ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ 2026వ సంవత్సరం అంతా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే జనవరి 1వ తేదీన మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ధూపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి సర్వ దేవతలు అడుగు పెడతారు. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి సర్వ సుఖాలు చేకూరుతాయి. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఇంటి గుమ్మం ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. ఎవరి ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ 2026వ సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేయడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మీ జాతకంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ 2026వ సంవత్సరంలో విలాసవంతమైన జీవితాన్ని గడపాలంటే ఒక 5 యాలకులను తీసుకొని మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అయితే అన్ని దీపాల కంటే అతి శక్తివంతమైన దీపం నారికేల దీపం. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. నారికేల దీపం అంటే శివుడికి చాలా ఇష్టమైనది. ఈ 2026వ సంవత్సరంలో మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించండి. శివానుగ్రహం సంపూర్ణంగా లభించి ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ప్రదోష కాలంలో నారికేల దీపాన్ని వెలిగించాలి. ప్రదోష కాలం అంటే సాయంకాలం సమయంలో ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ జనవరి 1వ తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఎర్రటి వస్త్రాలను ధరించి చేతులకు నిండుగా గాజులు వేసుకొని నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించాలి.
పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. ఇలా శివయ్య పటాన్ని అలంకరించుకొని శివుడి పటం ముందు అష్టదళ ముగ్గు వేసుకోండి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి వాటిపైన ఒక ప్లేట్ గాని విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ మాత్రం ఉపయోగించకూడదు. ఈ ప్లేట్లో 3 గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ఒక కొబ్బరికాయను తీసుకొని శివుడికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసి పక్కన పెట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 సమాన ముక్కలుగా పగలగొట్టాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని దాని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టుకోండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 వత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి. ఇలా 6 వత్తులతో 3 జ్యోతులను వెలిగించాలి. ఈ నారికేల దీపం వెలిగించిన మరుక్షణమే 3,000,000 దేవతలందరూ ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలని, ఈ నూతన సంవత్సరంలో అదృష్టం వరించాలని, ఎలాంటి కష్టాలు లేకుండా చూడమని ఆ పరమేశ్వరుడికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఈ నారికేల దీపం కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి చిప్పను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి, లేదా ప్రవహించే నదిలో అయినా పడేయవచ్చు. ఈ నారికేల దీపం కోసం ఒక కొబ్బరి చిప్పను మాత్రమే ఉపయోగించాలి. 2వ కొబ్బరి చిప్పను దేవుడికి నైవేద్యంగా పూజ గదిలో పెట్టుకోండి. ఆ పరమేశ్వరుడికి 3 కళ్ళు మాత్రమే ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి శివయ్యకు కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. ఈ 2026వ సంవత్సరం మొత్తం మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వరించాలంటే ఈ రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లను షింకులో పడేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. దీనివల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకోండి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. మన అరచేయి పైభాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ 2026 నుండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకోండి. ఇలా చేస్తే మీ అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. జనవరి 1వ తేదీన ఈ వీడియోలో చెప్పిన పరిహారాల్లో మీకు కుదిరిన పరిహారాలను పాటించి సాయంత్రం సమయంలో నారికేల దీపాన్ని వెలిగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.